Today's distinguished guest, Sri Kailash Satyarthi ji, the great son of this great country, who got us this Nobel Peace Prize after so many years. మదర్ తెరిసా తర్వాత మన దేశంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకే. వారిని అభినందిస్తున్నా. అండ్ అనదర్ గ్రేట్ సన్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ, శ్రీ జి సతీష్ రెడ్డి, మిసైల్ మ్యాన్ అని మనం చెప్పుకోవచ్చు, చైర్మన్ డిఆర్డిఓ. వాళ్ళిద్దరూ మనకి ఇవాళ విశిష్ట అతిథులుగా వచ్చి మీ అందరికి కూడా ఒక స్ఫూర్తినివ్వడం, మంచి మార్గదర్శనం చేసినందుకు వారిద్దరిని నేను హృదయపూర్వకంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున, నా తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి పెద్దవాళ్ళని మనం ఎందుకు పిలుస్తామంటే, వై వీ కాల్ దెమ్ సో దట్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ దెమ్, టు ఇంటరాక్ట్ విత్ దెమ్ or get inspiration from them. The felicitation we do to these people, which is very small, the felicitation is to give inspiration to others and youngsters. ఇక్కడ ఉన్న యువతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, తెలుగు ప్రజలు ఇలాంటి మహా వ్యక్తుల యొక్క జీవితాలను గురించి, వాళ్ళ యొక్క అనుభవాల గురించి, వాళ్ళ యొక్క తెలివితేటల గురించి కొన్ని విషయాలు తెలుసుకొని తమ జీవితాలను బాగుపరచుకోవడానికి, మరింత స్ఫూర్తిని పొందడం కోసం అలాంటి వ్యక్తులను మనం ట్రస్ట్కి పిలుస్తూ ఉంటాం. మరి ఈరోజు స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ 3వ వార్షికోత్సవం సందర్భంగా వారిద్దరూ వచ్చి మనకి చక్కని సందేశం, మనకు ఉత్తేజపూరిత యొక్క సందేశాన్ని ఇచ్చినందుకు వారిద్దరిని నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు ఈ స్వర్ణ భారత ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మన అతిథులుగా పత్తిపాటి పుల్లారావు గారు, మంత్రి హరిబాబు గారు, పార్లమెంట్ సభ్యులు, మన శ్రేయోభిలాషి ట్రస్ట్కి డాక్టర్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే ట్రస్టీ కూడా, అలాగే ట్రస్టీలు అశోక్ గారు, రాజయ్య గారు, మండవ ప్రభాకర్ రావు గారు, విశ్వనాథం గారు, సుఖపల్లి ప్రసాద్ గారు, అలాగే సిఇఓ శరత్ బాబు గారు, పరదేశ్ గారు యొక్క విజయవాడ చాప్టర్ ఇన్ఛార్జ్, వీళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. దాంతోపాటు మై కాంప్లిమెంట్స్ టు ఐఐటి స్టూడెంట్స్ నూజివీడ్ ఫర్ ఎక్సలెంట్ యోగా ప్రోగ్రామ్. చాలా చక్కగా అందరూ గట్టిగా చప్పటి కొట్టి వాళ్ళు అభినందించారు. అద్భుతమైన యొక్క యోగ విన్యాసాన్ని వాళ్ళు చూపించారు, మనందరికీ ఒక రకమైన స్ఫూర్తిని కలిగించారు. అదేవిధంగా నృత్యాంజలి కళానికేతన్ ఏలూరు వాళ్ళు గోదావరి కళ్యాణం కూడా చాలా చక్కగా చిన్నారులు చాలా ముచ్చటగా ముద్దుగా నిర్వహించారు, వారికి అభినందనలు. మూడవది ఆంధ్ర నాట్యం, ఒక కొత్త ప్రక్రియను కనుక్కొని దాన్ని మన తెలుగు ప్రజలకు విజయవాడ ద్వారా అందజేసేట్టుగా ఆంధ్ర నాట్యం వాళ్ళ యొక్క సంస్థ వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు అందజేస్తున్నాను. వారు కూడా చాలా చక్కగా నర్తించి మనకు ఉత్సాహాన్ని కలిగించారు. దాంతోపాటు ఇవాళ బసవ తారకం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క శ్రీమతి బసవ తారకం గారి పేరుతో హైదరాబాద్ ఏర్పాటు చేసిన క్యాన్సర్ ఆసుపత్రి తరఫున మరి ఇవాళ ఆ యొక్క మొబైల్ సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చి అందరికి కూడా స్కానింగ్ చేసి, ఎవరెవరికి జబ్బున్న మెమోగ్రఫీ కూడా చేసి కనుక్కునే వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చినట్టు యొక్క ట్రస్టీ శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారికి, సిఇఓ రవికుమార్ గారికి, డాక్టర్ సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ సెంథిల్ రాజన్ గారికి, సికే నాయుడు మరి సీనియర్ అంకాలజిస్ట్, సుధాకర్ కుమార్ రేడియాలజిస్ట్, డాక్టర్ కల్పన రఘునాథన్ సూపరింటెండెంట్, వీళ్ళందరినీ మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ది కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు సర్వ్ పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా. దాంతోపాటు అమెరికాలో కాపురం ఉంటున్న తెలుగు డాక్టర్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ అమెరికా, who are natives of India, they have been coming to vacation every year. So we recently developed an idea with them. When they come here, they also want to do something to their motherland, to the local people. So keeping that in mind, the Swarna Bharat Trust is providing a platform for them to serve the people. దానివల్ల ఇవాళ అమెరికాలో నివాసం ఉంటున్నట్టు డాక్టర్ మోహన్ కిషోర్ కార్డియాలజీ, డాక్టర్ సుబ్బరాయ చౌదరి జనరల్ మెడిసిన్, డాక్టర్ జయదేవ్ దేవిశెట్టి సైకాలజిస్ట్, డాక్టర్ జాస్తి మహారాణి గైనకాలజిస్ట్, డాక్టర్ సత్యనారాయణ జాస్తి ఆర్థోపెడిట్రిక్స్, డాక్టర్ కాకర్ల రాజేంద్ర కార్డియాలజిస్ట్, డాక్టర్ నల్లూరి ప్రసాద్, అలాగే మిసెస్ కెల్లీ, అలాగే మిసెస్ పటేల్, వీళ్ళు ఎవరైతే అమెరికా నుంచి వచ్చి ఈ యొక్క వైద్య శిబిరంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, వెళ్ళాలంటే వెళ్ళండి, గో ల్యాండ్ ఎండ్ అండ్ రిటర్న్ అని. మరి తిరిగి వచ్చి మాతృదేశానికి కూడా కొంత సేవ చేయాలనే విషయాన్ని వాడు దృష్టి పెట్టుకొని సేవకు రావడం చాలా సంతోషం.
ఈరోజు స్వర్ణబాధ ట్రస్టు విజయవాడ చాప్టర్ యొక్క 3వ వార్షికోత్సవం సరిగ్గా 3 సంవత్సరాల కిందట కేంద్ర గృహమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనందరం కలిసి ఈ ట్రస్టును ప్రారంభించుకున్నాం. ఈ ట్రస్టు చాలా అభివృద్ధి చెందింది. ఇవాళ దేశంలో చక్కగా పనిచేస్తున్న ట్రస్టుల్లో ఒక ట్రస్టుగా స్వర్ణభారతి ట్రస్టుకు పేరుంది. దాంట్లో మంచిగా నిర్వహిస్తున్న విజయవాడ ట్రస్టును కూడా నేను అందరి తరఫున అభినందిస్తున్నానని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. స్వర్ణభారతి ట్రస్టులో చేపట్టే ఏ కార్యక్రమమైనా నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఎందుకంటే ఈ ట్రస్ట్ సేవాభావానికి ప్రతీక. ఎన్ని కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నా, ఎలాంటి ఉన్నత పదవిలో ఉన్నా, ఆఖరికి రాజ్యాంగ అత్యున్నత 2వ పదవిలో ఉన్నప్పటికీ కూడా నాకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే వచ్చే తృప్తి మరి దేంట్లో కూడా రాదని చెప్పని మీ అందరూ కూడా మనం చేస్తాం. తృప్తి లభిస్తుంది, ప్రశాంతత లభిస్తుంది, సంతోషం లభిస్తుంది. గ్రామాలకు తిరిగి వెళ్ళండి అని గాంధీ గారు ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా రైతులు, మహిళలు, యువకులు ఈ ముగ్గురు యొక్క ఉపాధి కల్పన దృష్టిలో పెట్టుకొని 2001లో నెల్లూరులో ఈ ట్రస్ట్ ప్రారంభించాం. అద్వానీ గారు ప్రారంభించారు. తర్వాత నరేంద్ర మోడీ గారు, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, రమణ్ సింగ్ గారు, చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, యదువీరప్ప గారు, ఇంకా అనేక కస్తూరి రంగన్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు, క్రికెటర్స్ నవజోత్ సిద్ధు గారు, లక్ష్మణ్ గారు, కృష్ణమాచార్య శ్రీకాంత్ గారు, అదేవిధంగా యోగా గురు రామ్దేవ్ గారు, అలాగే కస్తూరి రంగన్ గారు, ఇలా అనేక మంది మన ట్రస్టుని సందర్శించారు. విజయవాడకు కూడా చాలామంది కేంద్ర మంత్రులు వచ్చారు. ఇంత తొందరలో ట్రస్టు ఈ విధంగా ప్రజా బాహుళ్యంలో మంచి పేరు సంపాదించడం చాలా సంతోషం. ఈ 3వ వార్షికోత్సవాన్ని నేను ఆలోచించి మంచి వాళ్ళని పిలిస్తే బాగుంటుంది, స్ఫూర్తి ఇచ్చేవాళ్ళని శ్రీ కైలాష్ సత్యార్థి గారు, అలాగే సతీష్ రెడ్డిని ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిచాను. భారత హక్కుల కోసం ఉద్యమించి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం పొందిన సత్యార్థి గారు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఈజ్ రియలీ ఎ ప్రైడ్ ఆఫ్ ఇండియా బికాజ్ బోర్న్ ఇన్ ఇండియా from an ordinary family, getting educated and devoting his entire life for the welfare of the children who are the future of the country. That is a noble work he has taken. That's why he got a Nobel Prize. For the noble mission, he got a Nobel Prize. Starting his life as a teacher with an aim to do something to society, he has taken up this cause of ఈ బాల కార్మికులను విముక్తి చేయాలి బానిసత్వం నుంచి. He wanted to liberate the children from the slavery. That is a noble cause he has taken. That's why the entire world has recognized it and he got a Nobel Prize, and we should all feel proud of the same. He has liberated 80,000 children, not an ordinary number, in spite of all the odds that have come. So I want you, the youngsters, to take such people as a model. వారి దగ్గర నుంచి స్ఫూర్తి పొందాలా, మీరు వారి నుంచి వినాలి అనే ఉద్దేశంతో దట్స్ వై ఐ కాల్డ్ హిమ్ టుడే అండ్ హీ వాజ్ కైండ్ ఎనఫ్ టు ఇమీడియట్లీ యాక్సెప్ట్ అండ్ కమ్ ఓవర్ హియర్. దాంతోపాటు ఈరోజు మనందరం కూడా మరొక గొప్ప వ్యక్తి, చిన్నవాడైనప్పటికీ యువకుడైనప్పటికీ శ్రీ సతీష్ రెడ్డి. మరి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను చెప్పాను మొదట్లోనే సతీష్ రెడ్డికి నెల్లూరులో మీటింగ్ పెట్టినప్పుడు, సతీష్ రెడ్డి ఏదో ఒక రాజు ఈ దేశంలో మరొక అబ్దుల్ కలాం లాగా తయారవుతాడు, దేశం గుర్తిస్తుంది. టుడే రియల్లీ ఇట్స్ బికమింగ్ ఎ రియాలిటీ. He is now known as a missile man and a great young scientist, and under his stewardship the DRDO, the Ministry of Defence, definitely will make further progress, and I am sure, as he said now, as is wished by the Prime Minister and the people of India, India will be able to produce, manufacture the defense material that are required for us. Not only that, we will be able to export to other countries also. That is my hope, and I am confident he will do it under him. He means not he alone, the entire DRDO fraternity. They will be able to do it because they have the motivation, they have the support, and the desire of the people also is known to them. So as I told you, I know him from childhood, and he is from my area, Atmakur, where I was contested as an MLA. That's why we call him such an young man, now getting such a high position and working very hard. నేనే మామూలుగా ఎక్కువ తిరుగుతుంటానని చెప్పి అనుకుంటారు, నాకన్నా ఎక్కువ తిరుగుతుంటాడు దేశ విదేశాలన్నిటికి కూడా.
ఇవాళ రష్యా అంటాడు, రేపు ఫ్రాన్స్ అంటాడు, ఎరుండి జర్మనీ అంటాడు, ఇంకోరు మన బాలసూర్ అంటాడు, ఇంకోరు ఇక్కడ అంటాడు. మొత్తం అంతా రాత్రిం పొవళ్ళు. He has taken this profession as a mission. That is what is required for the country. We must take it as a mission. And you have two missionaries here. That the other missionaries who are converting people. These missionaries are converting the country, bringing the transformation that is required for the country. The Prime Minister gave a call: reform, perform, transform, transformation. And these are the two transformators that are there in front of us. Let us take inspiration from them. మన ముందు ఈ సమాజంలో పరివర్తన తీసుకొచ్చేటకి ఇద్దరు అద్భుతమైనటువంటి వ్యక్తులు మన ముందున్నారు. వాళ్ళ జీవితాల నుంచి, వాళ్ళ కార్యక్రమాల నుంచి మన స్ఫూర్తిని పొంది ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఏ మనిషి అయినా ఒక స్థాయికి ఎదగాలంటే అది సమాజం ఇచ్చిన ఆలంబనే. సమాజం లేకపోతే మనిషి సాధించేది శూన్యం. అలాంటి సమాజానికి జన్మనిచ్చిన ఊరికి ఏదైనా చేయాలనే చిన్న ఆశయమే ఈ స్వర్ణ భారత ట్రస్టు ఆవిర్భావం. ఆ ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. దీన్ని సంకల్పం ఎంత ఉన్నతంగా ఉంటుందో సహకారం కూడా అంతే ఉన్నతంగా లభిస్తుంది అంటుంటారు. స్వర్ణ భారత ట్రస్ట్ విషయం కూడా జరిగింది అదే. ప్రభుత్వ సహాయం తీసుకోకుండా, ప్రభుత్వ గ్రాంట్ను పొందకుండా, విదేశాల నుంచి ఏ విధమైన నిధులు కూడా తీసుకోకుండా స్వర్ణ భారత ట్రస్టు ఈ సేవలను విస్తరిస్తూ ఉంది. ఇతరులతో సేవాభావం కలిగిన వారితో కలిసి పనిచేస్తూ ఉంది. మరి ఇంత విజయవంతంగా 18 సంవత్సరాల పాటు అక్కడ, 3 సంవత్సరాల పాటు ఇక్కడ, హైదరాబాద్ 2 సంవత్సరాల పాటు చేయగలిగిందంటే దానికి కారణం ఒకటి సేవా దృక్పథం వాళ్ళలో నిండుగా ఉండడం, మీ అందరి ప్రజల యొక్క సహకారం కూడా దానికి కారణమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ స్వర్ణ భారత్ ట్రస్టు ఇంత ముందుకు పోవడానికి ప్రధాన కారణం నా మిత్రులు. ఐ వుడ్ లైక్ టు రియలీ కాంప్లిమెంట్ దెమ్, కంగ్రాచులేట్ దెమ్. నా మిత్రులు చాలామంది స్వర్ణ భారత్ సహాయం కోసం నేను ఎప్పుడైతే ఈ ఆలోచన చేశానో దీంట్లో వాళ్ళందరూ సహకారం అందించారు. వాళ్ళందరి పేరు ఇప్పుడు నేను తీసుకోలేను. వాళ్ళందరికీ నేను హృదయపూర్వకమైన అభినందనలు అందజేస్తూ ఉన్నాను. ఈ స్వర్ణ భారత్ ట్రస్టుకి మా కుటుంబం నుంచి కూడా సహకారం ఉన్నతమైంది. నేను వేసిన ప్రతి అడుగులో మరో మాట లేకుండా మా పిల్లలిద్దరూ ముందుకు నడిచారు. మా అబ్బాయి హర్షవర్ధన్ వ్యాపారంలో తలమునకలు అయినప్పటికీ రాజకీయాల జోలికి రాకుండా ఈ యొక్క ముప్పవర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి స్వర్ణ భారత్తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతృప్తిగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే ఈ స్వర్ణ భారత్ స్ఫూర్తిని నేను ఇస్తే దాన్ని నడిపేదానికి దైనందినంగా తనకున్నటువంటి విలువైన సమయాన్ని ఇచ్చి స్వర్ణ భారత్ని మొత్తం 3 చోట్ల కూడా నడిచేదానికి అన్ని విధాలా సహకరిస్తున్నట్టు మా కుమార్తె దీపా వెంకట్ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు వాస్తవంగా వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాల్సింది, కానీ మీ అందరికీ తెలుసు మా కుటుంబంలో ఈ మధ్యకాలంలో మా అత్త వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారు. వాళ్ళ అమ్మమ్మ అయినా నాకు అమ్మ లాంటిది ఆమె. అత్త అయినా అమ్మలాగే చిన్నప్పటి నుంచి నన్ను ఆమె పెంచింది. ఎందుకంటే నేను చిన్నప్పుడే అమ్మను కోల్పోయాను కాబట్టి. సో ఆ దుఃఖంలో ఉండడము, దశదిన కర్మ 9వ తారీఖు ఉండడంతో ఈ మధ్యలో రావడం, ఒకటి వాళ్ళకి మరి మనోవేదన ఎక్కువగా ఉండడం, 2 ఈ మధ్యలో రావడం కూడా పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళ కార్యక్రమాలకు రాలేకపోయారు. దీంతోపాటు కొంత తల్లిని వెళ్ళిపోయినట్టు దుఃఖంలో మా ఆవిడ కూడా నన్ను ఆసుపత్రిలో చేరింది. హాస్పిటల్లో ఉంది, ఇప్పుడు ప్రొసీజర్ నడుస్తూ ఉంది. ఇదే టైంలో మా అమ్మాయి కూడా అక్కడ ఉంది. అందువల్ల వాళ్ళు రాలేకపోయారు. లేకపోతే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు పాల్గొని ఉంటే ఇంకా చాలా బాగుండేది. సేవ ఆగకూడదు, లైఫ్ గోస్ ఆన్, లెట్ ద సర్వీస్ ఆల్సో గో ఆన్ అని చెప్పి నేను వచ్చాను. తప్పనిసరిగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలా, వాయిదా వేయకూడదని చెప్పని ఇవాళ ముందుగా నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ వచ్చారు. లాభం వచ్చే వారసత్వం కోసం ఎవరైనా ముందుకు వస్తారు. లాభం వస్తుందంటే వారసత్వంగా తండ్రి దగ్గర నుంచి మనకు వస్తుందంటే, కానీ సమాజానికి సేవ చేసే సంస్థ కోసం నా పిల్లలు వారి సమయాన్ని కేటాయించడం, నా కుమార్తె మరియు కుమారుడు కొంతమేర ఈ బాధ్యతను భుజాన్ని వేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది. ఈ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న వాళ్ళందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. దానితో పాటు ఈరోజు ఇక్కడ ఈ శిక్షణ ఇస్తున్నట్టు సంస్థలు, వాటికి ప్రోత్సాహం ఇస్తున్న వాళ్ళందరూ కూడా జిఎంఆర్ ఫౌండేషన్ కానీ, అదేవిధంగా కేఎల్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా బివి రాజు ఫౌండేషన్ కానీ, అదేవిధంగా ముప్పవర్ ఫౌండేషన్ కానీ, అదేవిధంగా మన ఎవరైతే
దీనికి అన్ని విధాల సహకరిస్తుంది. దానికి పేరుని మీరు చూశారు. వాళ్ళందరికీ కూడా పేరున ఈ వార్షికోత్సవం సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ బ్యాంక్ యాజమాన్యానికి, వాళ్ళ యొక్క సిబ్బందికి అందరికీ కూడా వారు కూడా దీంట్లో చేయూతనిస్తున్నారు. కాబట్టి వారికి కూడా హృదయపూర్వకమైన అభినందన నేను తెలియజేస్తా ఉన్నాను. జీవితంలో మరింత ఎత్తుకు ఎదిగి ఇలాంటి మార్గంలో ముందుకు నడిచి సేవలోని సంతృప్తిని అందరూ ఆస్వాదిస్తారని చెప్పని నేను ఆశిస్తూ ఉంటాను. చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలని. నేను ఒకటి చెప్తాను, ఏం చేయబడలే, కష్టపడి పనిచేయండి సార్. కష్టపడి పనిచేస్తే ఎంత స్థాయికైనా చేరుకోవచ్చు. కలాం గారు కష్టపడి పనిచేశాడు, అక్కడికి చేరుకున్నాడు, సామాన్యుడైన. మోడీ గారు కష్టపడి పనిచేశాడు, ఇవాళ ప్రపంచంలో అత్యున్నత శక్తివంతమైన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కష్టపడి పనిచేశాడు కైలాస్ సత్యార్థి గారు, ఇక్కడి దాకా వచ్చాడు, నోబెల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. కష్టపడి పనిచేశాడు మరి సతీష్ రెడ్డి, ఆయన కూడా మనలాగే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగా నాకు తెలుసు. మరి ఇవాళ డిఆర్డిఓ చీఫ్ కావడం అంటే చిన్న విషయం కాదు. భారత రక్షణ సంస్థకు ఈ వయసులో చీఫ్ కావడం అంటే చిన్న విషయం కాదు. కష్టపడి ఇష్టపడి పనిచేస్తే చాలా మంచిది. దాంతోపాటు ఇంకొక సలహా ఏంటంటే నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది, ప్రధానమంత్రి గారు మనం చెప్పాడు ఏంటంటే దేశభక్తి అంటే ఏంది. దేశభక్తి అంటే ఎవరి పని వాళ్ళు చేయడం అని. నీ గడ్డం నీకు గీసుకోవడం కూడా దేశభక్తే. నీ పని నువ్వు చేస్తే, అంటే నువ్వు ఆఫీసుకు పోయినా టయానికి పోతే, చక్కగా పనిచేస్తే, నువ్వు భూమిని దున్నితే, నువ్వు పంటలు పండిస్తే, లేకపోతే నీకు ఏ వృత్తి ఉంటే ఆ వృత్తిని సమర్థవంతంగా 10 మందికి ఉపయోగపడేట్టుగా చేస్తే అదే దేశభక్తి అని. అందుకని మన అందరం కూడా దేశభక్తి అనిపించుకోవాలంటే మనకి ఇచ్చిన పని మనం చేయాలి. మన విద్యార్థులు దేశభక్తి ఏంటంటే బాగా చదువుకోవాలా, తల్లిదండ్రులకు ఆకాంక్ష మేరకు క్రమశిక్షణ పాటించాలి, నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడు దేశం తప్పనిసరిగా ముందుకు వెళుతుంది. అదేవిధంగా మిత్రులారా, మన పెద్దలు ఇంకో మార్గం చెప్తుంటారు, వస్త్రేణ వపుషా వాచా విద్యాయ వినయేన చ వకారయం పంచ అభివృక్తివం నరో భవతి పూజితః. అంటే ఒక మనిషికి జీవితంలో విజయం సాధించాలంటే 5 అంశాలు అవసరమని మన పెద్దలు చెప్తుంటారు. వాటిని పంచ వకారాలు అంటారు. వకారాలు అంటే వా అనే అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు. మొదటిది వా, వస్త్రం, ప్రతి ఒక్కరికి బట్ట కావాలి. 2 వపువు అంటే శరీరం, ఆ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. 3 వాచా అంటే వాక్కు, సరైన మాట, మంచి మాట మాట్లాడే అలవాటు చేసుకోవాలా. 4వది విద్య అంటే చదువు, చాలా అవసరం, ఎందుకంటే తెలివి లేకపోతే బతకలేం మనం. 5వది వినయం. ఈ 5ంటిని జీవితంలో అలవర్చుకుంటే విజయం సాధించవచ్చు ప్రతి ఒక్కడు. అందుకని పిల్లలందరికీ కూడా ఈ స్వర్ణ భారత్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఈ 5 లక్షణాలు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. వస్త్రం అంటే మనం కట్టే బట్ట కావచ్చు, మన వేషం కావచ్చు, మన స్థాయిని నిర్ణయిస్తుంది. వారి సంస్కృతిని బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి వస్త్రధారణ ఉంటుంది. మన వస్త్రాలను మనం ధరించడానికి సిగ్గుపడకూడదు. నన్ను చాలామంది అడుగుతారు, మీరు దేశానికి ఉపరాష్ట్రపతి కదా అని. ఉపరాష్ట్రపతి ఏమన్నాను, అదే సార్ ఉపరాష్ట్రపతి అయితే ఏం చెప్పబోయా అని. అదే సార్ సూటు బూటు హ్యాటు గీటు అంటే బంధుగాల కోటు అంటే వేసుకుంటారు. నేను చెప్పాను చేంజ్ చేయలేదు, నో చేంజ్ ఆఫ్ డ్రెస్ బట్ ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఇప్పుడు నేను భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నాను, ప్యారిస్ వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, లాటిన్ అమెరికా కంట్రీస్కి వెళ్ళాను, ఇదే డ్రెస్లో వెళ్తున్నా. ఎక్కడ చలి ఎక్కువగా ఉండి భయంకరంగా ఉంటే అప్పుడు అసలు తాత్కాలికంగా కోటు స్వెటర్ వేసుకోవడం జరిగితే, అదర్వైజ్ ఈ డ్రెస్తో వెళితే ఎవరు తక్కువగా చూడడంలే, బాగానే ఎక్కువగా చూస్తున్నారు, ఇంకా ఆసక్తిగా చూస్తున్నారు. ఇంకా ఆసక్తిగా మన గుర్తింపు అది. అందుకని ఎప్పుడు మనం ఈ వస్త్రం అంటే ఏదేదో పెద్ద ఇదని అలాంటి ఆలోచన చేయకూడదు. మన శరీరం కూడా దాని మర్యాదను పాటించాలి. శరీరం మర్యాదను పాటించాలి అంటే దాని బాడీ లాంగ్వేజ్ అని కూడా చెప్పవచ్చు. ఒద్దిగ్గా కూర్చోవాలా, వెకిలి నవ్వులు నవ్వడం, విపరీత చేష్టలు చేయకుండా ఉండడం, అదేవిధంగా నిలబడినా, నడిచినా, శ్రమించినా, కూర్చున్నా, ఎలా ఉన్నా ఉందాతనంతో ఉండడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మాట గురించి చెప్పేదేముంది, వాక్కున్న వాడి బలము వాడి కత్తికి కూడా లేదని చెప్పారు పెద్దవాళ్ళు. మంచి వాక్కు ఉంటే కత్తి కన్నా పొదునైనది. నీకు వాక్కు సరిగా లేకపోతే నత్తి అంటారు అందరూ, మిగతా వాళ్ళందరూ కూడా. అందుకని నువ్వు చెప్పేది సత్యమైనప్పటికి కూడా, కాబట్టి వాక్కును సరిగా చూసుకోవాల్సిన అవసరం అంతా ఉంది. మన మాట తీరుని బట్టి సమాజంలో మనకు
లభిస్తుంది గౌరవం. మన స్థాయి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో మనల్ని ఉన్నతులు చేయవచ్చు, అదే మాట మనల్ని కిందకు లాగవచ్చు. నోరు జారితే, కాలు జారితే ఎంత ప్రమాదమో నోరు జారితే కూడా అంత ప్రమాదం. కాలు జారితే అంటే ఈ కాలు జారితే కాదు. ఇప్పుడు మన ఈ మధ్యకాలంలో చూస్తుంటాం, మన నాయకులు ప్రజానాయకులు అని చెప్పేవాళ్ళు చాలామంది జారుతూ ఉన్నారు నోరు. పత్రికలు కూడా అది అట్నే వేస్తున్నాయి. బాగా ప్రచారం వస్తుందని ఇంకా జారుతూ ఉన్నారు వాళ్ళు. ఆ ఎక్కువ జారితే ఇంకా దిగజారుతారు, ఆ తర్వాత దిగిపోతారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా నోరుని, వాక్కుని, మనసుని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఇది చాలా అవసరం. అదేవిధంగా అద్వానీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, నాకు చాలా నచ్చింది అది. ఆయన చెప్పేవాడు ఏంటంటే, మోర్ దెన్ ఐడియాలజీ, ఐడియల్ బిహేవియర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని. ఆదర్శం కన్నా ఆచరణ చాలా ముఖ్యము. నీ నడక, నీ తీరు, నీ మాట, ఇవి చాలా మంచివి. అలాగే విద్య అంటే డిగ్రీలు మాత్రమే కాదు, విజ్ఞానాన్ని సాధించాలా, సంస్కారంతో కూడిన విద్యగా ఉండాలి, అహంకారం ఉండకూడదు. విద్యకు తగిన పరిజ్ఞానం, దానికి తగిన యోగ్యత సంపాదించుకోవాలి. ఈ ఏదింటిలో చివరిదైనా చిన్నది కాని విషయం ఏంటంటే, పెద్దల ముందు వినయంగా ఉండాలంటారు. అతి వినయం కూడా మంచిది కాదు. ఈ మధ్యలో చూస్తున్నాం మనం, చాలా అతి వినయం ఎక్కువైపోయింది రాజకీయ నాయకులు. పదవిలో ఉన్నాడు కదా, పొగిడియడం ఆయన గురించి, అట్టా ఇట్టా, నువ్వు అటువంటి వాడివి, ఇటువంటి వాడివి, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, రాజాది రాజా, రాజమార్తాండ, అరవీర భయంకర, వాడు పిరిగి పంద అయినప్పటికి కూడా ఈ మాట చూస్తున్నాం. ఎంత 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 దిగజారి రాజకీయ నాయకులు మాడుతున్నారంటే వినడానికే అసహ్యంగా ఉంది. విమర్శలు అలాగే దిగజారిపోతున్నాయి, పొగడ్తలు అలాగే దిగజారిపోతూ ఉన్నాయి. మంచిని ప్రశంసించాలా, అది మన లక్షణం. చెడుని విమర్శించాలా, అది మన కర్తవ్యం. కానీ విమర్శించేటప్పుడు స్థాయిని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఎవడో దారిని పోయే దానయ్య వాడు ప్రధానమంత్రిని విమర్శిస్తాడు, వీడికి అడ్రస్ లేదు. ముఖ్యమంత్రిని విమర్శిస్తాడు ఒకడు, లేదా ప్రతిపక్ష నాయకుడిని విమర్శిస్తాడు ఒకడు. నీ స్థాయి ఏంది, నీ తెలివేంది, నీ శక్తి ఏంది, నీ సామర్థ్యం ఏంది? రెండవది విమర్శ సహేతుకంగా ఉండాలి. అంతేగాని ఏదంటే అది మాట్లాడితే అది విమర్శ అనిపించుకోదు. అందుకని ఈ అలవాటును మనం బాగా చేసుకునే ప్రయత్నం చేసుకోవాల్సి. అతి వినయం దూర్త లక్షణం అనే సామెత. మనకన్నా వయసులో పెద్దవారు కావచ్చు, విద్యలో పెద్దవారు కావచ్చు, వారి పట్ల గౌరవభావంతో వ్యవహరించాలా, అప్పుడే మనకు దక్కాల్సిన గౌరవం కూడా లభిస్తుంది. ఈ 5 అంశాల్లో జాగ్రత్తగా ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చు. విజయం అనేది శరీరం అనుకుంటే ఈ 5 వకారాలు అందులోని పంచప్రాణాలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైతులు, మహిళలు, యువత, వీరి అభివృద్ధి స్వర్ణ భారత్ ప్రధానంగా వారిపై దృష్టి పెట్టింది. వేలాది మంది ఇక్కడ శిక్షణ పొంది, వెళ్ళి నైపుణ్య శిక్షణ పొంది స్వావలంబనతో వాళ్ళు సొంతంగా పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు స్థిరపడ్డారు. అదేవిధంగా శిక్షణ పొంది తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాలకి మనందరం, మీరు వచ్చేదో దీనికి ఏదో నిధులిమ్మని కాదు, ఆ కార్యక్రమానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలా, మంచి పని చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. అదేవిధంగా రైతులు ట్రస్ట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధిని సాధిస్తున్నారు. విజ్ఞాన కేంద్రం ద్వారా సాంకేతిక శిక్షణ, పశు వైద్య కేంద్రాల ద్వారా రైతుల సహకారం, అనేక విషయాల్లో ట్రస్ట్ ముందుకు వెళుతూ ఉంది. నేత్ర వైద్యం, దంత వైద్యం, వసతి గృహాలు, వ్యవసాయ శిక్షణా కేంద్రాలు, ఇలాంటి ఎన్నో సౌకర్యాలు వ్యయ ప్రయాసల కోర్చి స్వర్ణ భారత్ ప్రారంభిస్తోంది. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ తమ కాళ్ళ మీద నిలబడాలి, గ్రామరాజ్యం సాకారం కావాలి. గ్రామరాజ్యం లేనిదే రామరాజ్యం అసంపూర్ణమని మహాత్మా గాంధీ గారు చెప్పారు. గ్రామీణ భారతం మళ్ళా తలెత్తుకొని తిరగాలి. అంతిమంగా భారతదేశం శక్తివంతం కావాలా. సశక్త భారత్, స్వచ్ఛ భారత్, శుభ్రమైన భారత్, అదేవిధంగా స్వస్థ భారత్, ఆరోగ్యవంతమైన భారత్. శక్తిగా ఉండాలా, ఆరోగ్యవంతంగా ఉండాలా, పరిశుభ్రంగా ఉండాలా. అలాంటి భారతదేశం ఏర్పడాలంటే మనందరం కూడా కష్టపడాలి, ఇష్టపడి కష్టపడాలి. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చేయాలి. మన దేశం యొక్క ఫిలాసఫీ మీకు తెలుసు, మన పెద్దలు చెప్పింది, షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని. మానవ సేవే మాధవ సేవ అని పెద్దవాళ్ళు చెప్పారు. దీన్ని మన అందరం కూడా అలవాటు చేసుకొని, ఈ అలవాటు ద్వారా మనం ముందుకు వెళితే దేశాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళొచ్చని మీ అందరికి కూడా మనం చేస్తున్నా. స్వామి వివేకానందుడు గారు ఒక మాట చెప్పాడు, మీరంతా మహత్కార్యాలకు సాధించడం కోసం పుట్టామని అనుకోండి, బలం, శక్తి మీలో ఉన్నాయని గుర్తుంచుకోండి, ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి, ధైర్యంగా బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకోండి, భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి,
ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి. సాహసంగా పనిచేయండి అని స్వామి వివేకానంద చెప్పాడు. అందువల్ల ఆయన మాటలు స్ఫూర్తిగా స్వర్ణ భారత్ తన ట్రస్టు కార్యకలాపాలను చిన్న స్థాయిలో ప్రారంభించి విస్తరిస్తూ ఉంది. ఈ కార్యక్రమాలను మీరు స్ఫూర్తిగా తీసుకొని మహత్ కార్యక్రమాలను చేపట్టాలని ఇంకా రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈరోజు ఈ స్వర్ణ భారత్ ట్రస్టు సంక్రాంతికి ముందు పెడుతున్నాం. ఎందుకంటే అన్నీ ఒకసారి జరగాల్సింది. అయిన తర్వాత హైదరాబాద్ ఉంది, తర్వాత నెల్లూరు ఉంది. అందుకని అన్నీ ఒకసారి సాధ్యం కాదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటాం. దాంతో పశు ప్రదర్శన పెట్టాం. ఎందుకంటే పశు సంపద దేశ సంపద. క్యాటిల్ వెల్త్ ఇది నేషన్ వెల్త్. అందుకని మనం పశు సంరక్షణ కూడా చాలా అవసరం. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. అలాగే ఈ ముగ్గులు పోటీలు ఎందుకు పెట్టామంటే మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి. అది కూడా మన దేశానికి చాలా అవసరం. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన యాస, మన భాష, మన గోస మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. అదే మన ప్రత్యేకత. దాన్ని కూడా అందుకని చెప్పని మనం పోటీలు పెడుతూ ఉంటాం. ఇక్కడ ట్రస్ట్లో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాలందరూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా చేయూతనివ్వాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈరోజు మన స్వర్ణభారత్ ట్రస్ట్లో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ మిత్రులు వాళ్ళు ఏదో చిన్న సమస్య ఉంటే వస్తే ఆ సమస్యకి కేంద్ర ప్రభుత్వంతో మాడి కొంత పరిష్కారం చేశారు. వాళ్ళు దానికి గుర్తుగా ఈరోజు మన అందరికి కూడా మంచి భోజనం ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ఉండి ఆ భోజనం వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని మీరందరూ కూడా మంచిగా ఆరగించి ఆ తర్వాత ఈ మంచి ఆలోచనలతో ఇంటికి వెళ్ళి మంచి పనులు చేయాలని చెప్పి మేమందరిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తారు. నేను రైస్ మిల్లర్స్ చిన్న అభినందన కార్యక్రమం ఉంది. అది అయిన తర్వాత వాళ్ళు అందరితో కలిసి నేను కూడా భోజనం చేస్తాను. భోజనం చేసి నేను మళ్ళీ 2 గంటలకు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. 5 గంటకి ఢిల్లీలో టెక్స్టైల్ మినిస్ట్రీ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్లో చీఫ్ గెస్ట్గా పాల్గొవాల్సి ఉంది. అందుకని ఎక్కువసేపు ఉండలేను. మళ్ళీ ఇంకొకసారి నేను మళ్ళీ వస్తాను. మీ అందరికీ నా యొక్క అభినందనలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలని, సుఖాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని మీకు, మీ కుటుంబ సభ్యులకి, సమాజానికి, తెలుగు ప్రజలకు, భారతీయ ప్రజలందరికీ కూడా సమస్త మానవాళికి అందించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్.